ఆరు డంకా మోగించి యమధర్మరాజుతో, రాజుగారు, నా కూతురు ప్రమాదంలో ఉంది, ఒక్కసారి నేను భూలోకానికి వెళ్ళి వచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో యమధర్మరాజు, ఏంటి బాలిక నువ్వు యమలోకం అంటే ఏమనుకుంటున్నావో, అలా మాటి మాటికి వెళ్ళి వస్తానని అంటున్నావు, ఒక్కసారి ఇచ్చట అడుగు పెట్టారనుకో ఎవరైనా మళ్ళీ తిరిగి వెళ్ళలేరు. గతంలో నువ్వు చేసిన పుణ్యాల వల్ల ఇంతకుముందు నువ్వు యమలోకం వచ్చినా కూడా తిరిగి భూలోకానికి వెళ్ళావు, కానీ ఇకపై అది సాధ్యపడదు, నువ్వు శాశ్వతంగా ఈ లోకంలోనే ఉండిపోవాలి అని చెప్పి యమధర్మరాజు అంటూ ఉంటారు. ఇక దాంతో ఆరు, ప్లీజ్ రాజుగారు, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, ఇదే లాస్ట్ ఛాన్స్, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు యమధర్మరాజు, అసలు భూలోకంలో జరిగే విషయాలు నీకెలా తెలుసు అని చెప్పి అడుగుతూ ఉంటారు. దాంతో అమ్మో లేని పొంది ఈ బాలిక ఇప్పుడు మాయాపేటిక గురించి చెప్తే ఎలా అని చెప్పి గుప్తా కంగారు పడుతూ ఉంటాడు. దాంతో ఆరు, ఏముంది మాయాపేటికలో చూశాను అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో యమధర్మరాజు విచిత్రగుప్తా వైపు కోపంగా చూస్తూ ఉంటారు. యమధర్మరాజా, ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు, ఆ బాలికే నాకు తెలియకుండా ఆ మాయాపేటికను తెరిచి చూసింది అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో యమధర్మరాజు, చూడండి, ఇకపై ఈ బాలికకు భూలోకంలో జరిగే విషయాలు ఏవి కూడా తెలియకూడదు, ఒకవేళ ఈ బాలిక తెలుసుకుంటే అప్పుడు ఆ బాలికకు పడాల్సిన శిక్షలన్నీ మీ ఇద్దరికి పడతాయని చెప్పి విచిత్రగుప్తాకి యమధర్మరాజు చెబుతూ ఉంటారు. ఇక అక్కడి నుండి ఆయన వెళ్ళిపోతూ, ఇది నేను విశ్రాంతి తీసుకునే సమయం, ఏమైనా ఉంటే రేపు ఉదయాన్నే మాట్లాడుకుందామని చెప్పి ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక దాంతో ఆరుతో, గుప్తా, నేను చెప్తే నువ్వు విన్నావా బాలిక, ఇప్పుడు చూడు, యమధర్మరాజు గారు మాకు కూడా శిక్షలు విధిస్తామని అంటున్నారు, దయచేసి మమ్మల్ని బలి చేయొద్దు బాలిక అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా ఆరుని బతిమలాడుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఆరు, నేను భూలోకానికి ఎలాగైనా సరే వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, నా అంజుని ఎలా కాపాడుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. మరోపక్క అమర్ ఢిల్లీ బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఇక అలా ఢిల్లీ బయలుదేరి వెళ్తూ ఉంటే బాగి చాలా బాధపడుతూ ఉంటుంది. అందరికీ జాగ్రత్తలు చెప్పిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అమర్ బాగితో మాట్లాడుతూ ఉంటాడు. మిస్ అమ్మ, వెళ్ళొస్తాను, నేను లేకపోయినా కుటుంబాన్ని, పిల్లల్ని, ఇంటిని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావన్న నమ్మకం నాకుంది, అందుకే నేను ఇంత ధైర్యంగా వెళ్తున్నాను అని చెప్పి అందరినీ జాగ్రత్తగా చూసుకో అంటూ అమర్ చెప్తూ ఉంటే, అది మీరు ప్రత్యేకంగా చెప్పాలా అండి, ఇది నా కుటుంబం, వాళ్ళని క్షేమంగా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. నా దిగులంతా మీ గురించే, ఎక్కడ వర్క్ బిజీలో పడి సమయానికి తింటారో లేదోనని ఆలోచిస్తున్నాను, దయచేసి వర్క్ గురించి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా టైంకి తినండి అని చెప్పి ఆరు అమర్కి చెప్తూ ఉంటుంది. తప్పకుండా మిస్ అమ్మ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అలా అమర్ వెళ్ళిపోతూ ఉంటే బాగి బాధపడుతూ ఉంటుంది. ఇక అమర్ వెనక్కి వచ్చి, నాతో ఏమైనా చెప్పాలా మిస్ అమ్మ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో బాగి ఒక్కసారిగా అమర్ని హగ్ చేసుకుంటుంది. చిన్నపిల్లలాగా బాగి ఏడుస్తూ ఉంటుంది. ఎందుకో తెలియదండి, మీరు వెళ్ళేది 2 రోజులైనా నాకు చాలా బాధగా అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, 2 రోజుల్లో వచ్చేస్తాను కదా మిస్ అమ్మ, ఏంటిది చిన్నపిల్లలాగా, వెళ్ళగానే ఫోన్ చేస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక జాగ్రత్త అని చెప్పి బాగి ఎమోషనల్గా అమర్కి బాయ్ చెప్తూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న మనోహరి ఎంతగానో కుళ్ళుకుంటూ ఉంటుంది. వసే బాగి, అమర్కి నువ్వు నేను ఊహించలేనంత దగ్గర అయిపోయావు. అమర్ ఢిల్లీ నుండి తిరిగి వచ్చేసరికి అంజు ఇంట్లో ఉండదు. అంజుని నేను ఏం చేస్తానో చూడు, అంజుని అడ్డం పెట్టుకొని నిన్ను అమర్కి దూరం చేస్తాను అని చెప్పి మనోహరి అనుకుంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే అమర్ ఢిల్లీ వెళ్ళాడని తెలుసుకున్న రణవీర్ అమర్ ఇంటికి వస్తాడు. బాల్కనీలో అంజు పాప నిలబడి ఉంటుంది. ఇక అలా గేట్ లోపలికి రణవీర్ రావడం చూసిన అంజు, రణవీర్ అంకుల్ వచ్చారు అని చెప్పి ఎంతగానో ఆనందపడిపోతూ హాయ్ అంకుల్ అని చెప్పి రణవీర్ని పలకరిస్తూ ఉంటుంది. రణవీర్ ఇంట్లోకి వచ్చిన తర్వాత అంజు పరిగెత్తుకుంటూ రణవీర్ దగ్గరికి వచ్చి, అంకుల్ ఎలా ఉన్నారు అంకుల్ అని చెప్పి అడుగుతూ ఉంటే, నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావని చెప్పి రణవీర్ అడుగుతూ ఉంటాడు. ఇక నేను కూడా బాగున్నానని అంజు అనగానే,
ఏంటి బాబు చాలా రోజుల తర్వాత హైదరాబాద్లో అడుగు పెట్టావని చెప్పి సదాశివం గారు అడుగుతూ ఉంటారు. అర్జెంట్ పని ఉందండి అందుకే వచ్చాను అని చెప్పి రణవీర్ ఇంతకీ అమరేంద్ర గారు లేరా అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు సదాశివం గారు నిన్న రాత్రే వాడికి ఏదో పని ఉందని ఢిల్లీ వెళ్ళాడు బాబు, 2 రోజులు పడుతుంది రావడానికి అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో రణవీర్ మనసులో అతను లేడని తెలిసే కదా నేను వచ్చింది, అతను లేకపోతేనే నా పని సులువుగా పూర్తవుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో బాగి అక్కడికి వచ్చి రణవీర్కి కాఫీ ఇస్తుంది. ఎలా ఉన్నారండి అని చెప్పి రణవీర్ బాగిని పలకరిస్తాడు. బాగున్నానని చెప్పి బాగి అంటూ ఉంటుంది. ఆ తర్వాత రణవీర్ మనోహరి వైపు చూస్తూ ఉంటాడు. ఇక మనోహరి ఎంతసేపు త్వరగా ఏదో ఒకటి మేనేజ్ చేసి అంజుని బయటకు తీసుకురా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే అప్పుడు రణవీర్ మెల్లిగా వాళ్ళని నమ్మించడం మొదలు పెడతాడు. ఏమండి నేను అంజుని షాపింగ్కి తీసుకువెళ్దాం అనుకుంటున్నాను, తనకి నా చేతుల మీదుగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి రణవీర్ అంటూ ఉంటే అప్పుడు మనోహరి ఈ మాత్రం దానికి ఇంతలా అడగాల, తీసుకువెళ్ళండి ఏముంది షాపింగ్కే కదా 2 అవర్స్ అంటున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో సదాశివం గారు ఒక్కసారిగా మనోహరి మీద మండిపడుతూ ఇదిగో అమ్మాయి అంజు మీద నీకు ఏం అధికారం ఉందని తీసుకువెళ్ళమని చెప్తున్నావో, నువ్వేమైనా అంజుకి తల్లివా అని చెప్పి అరుస్తూ ఉంటారు. తర్వాత బాగి వైపు చూస్తూ పిల్లల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఆ అధికారం అమర్కి మిస్సమ్మకి మాత్రమే ఉంది అని చెప్పి సదాశివం గారు అంటూ ఉంటారు. ఆ తర్వాత బాగి వైపు చూస్తూ రణవీర్ ఇప్పుడు నేను అంజుని నాతో పాటు బయటకు తీసుకువెళ్ళొచ్చా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో బాగి ఆలోచనలో పడుతుంది. ఇక అంజు కూడా ప్లీజ్ మిస్ అమ్మ నేను అంకుల్తో బయటకు వెళ్తాను, అంకుల్కి నేనంటే చాలా ఇష్టం, నాకు కూడా రణవీర్ అంకుల్ అంటే చాలా అభిమానం, ప్లీజ్ మిస్ అమ్మ నేను వెళ్తాను అని చెప్పి అంజు బాగిని బతిమలాడుతూ ఉంటుంది. దాంతో బాగి కాసేపు ఆలోచించి సరే రణవీర్ గారు 2 అవర్స్లో వెంటనే అంజుని తీసుకొచ్చేయాలని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అలాగే అని చెప్పి రణవీర్ అంజుని బయటకు తీసుకువెళ్తాడు. ఇక దాంతో మనోహరి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక బాగికి మనోహరి మీద అనుమానం కలుగుతూ ఉంటుంది. ఇదేంటి రణవీర్ అంజుని బయటకు తీసుకువెళ్తూ ఉంటే మనోహరి ఇంతలా ఆనందపడిపోతుంది ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఇక ఆ తర్వాత తను అమర్ గదిలోకి వచ్చి బెడ్రూమ్ అంతా కూడా సర్దుతూ ఉంటే అప్పుడు 6 డైరీ కింద పడుతుంది. అందులో అంజు గురించి 6 రాసిందంతా కూడా బాగా చదువుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అంజు అనాథ అన్న విషయం తనకు తెలియకూడదు, అంజు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో కనిపెట్టాలండి అని చెప్పి 6 డైరీలో రాసిన విషయాన్ని బాగా చదువుతుంది. ఇక కలకత్తాలోని ఆశ్రమం నుండి అంజుని తీసుకొచ్చిన సంగతి కూడా 6 డైరీలో రాసిపెట్టి ఉండడంతో ఇక అది చూసి బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇన్ని రోజులు ఆయన నా దగ్గర దాచిపెట్టిన నిజం ఇదే అన్నమాట, అంజు అనాథన కానీ ఆయన కన్న కూతురు కంటే ఎక్కువగా ఎంత గొప్పగా చూసుకుంటున్నారు, నిజంగా అక్కది ఆయనది ఎంత గొప్ప మనసు అని చెప్పి బాగి అనుకుంటుంది. ఇక కలకత్తా పేరు వినగానే బాగికి అనుమానం మొదలవుతుంది. రణవీర్ది కూడా కలకత్తానే, మనోహరికి కలకత్తా కూడా ఏదో సంబంధం ఉంది, అంజుని కూడా కలకత్తా నుండే అక్క వాళ్ళు తీసుకువచ్చారు, అసలు వీళ్ళ ముగ్గురికి సంబంధం ఏంటి అని చెప్పి బాగి ఆలోచిస్తూ ఉంటుంది. నేను అనవసరంగా తొందరపడి రణవీర్తో అంజుని పంపించానా అని చెప్పి బాగి కంగారు పడుతూ ఉంటుంది. ఇక బాగి అలా బాల్కనీలోకి వచ్చి చూసేసరికి మనోహరి స్పీడ్గా కార్లో ఎక్కడికో వెళ్తూ ఉంటుంది. మనోహరి ఎక్కడికో వెళ్తుంది, ఎలాగైనా సరే తనని ఫాలో అవ్వాలి, మళ్ళీ ఈ మనోహరి ఏదో చేయబోతుంది అనిపిస్తుంది అని చెప్పి బాగి మనోహరిని ఫాలో అవుతుంది. ఇక రణవీర్ అంజుని హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. ఇదేంటి అంకుల్ షాపింగ్ అన్నారు కదా హాస్పిటల్కి తెచ్చారేంటి అని చెప్పి అంజు అంటూ ఉంటే ఏం లేదు అంజు పాప, ఇప్పుడు మన ఇద్దరికి హెల్త్ చెకప్స్ జరుగుతాయి, మనం ఫిట్గా ఉన్నామో లేదో ఈ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది అని చెప్పి రణవీర్ అంజుని నమ్మిస్తూ ఉంటాడు. ఇక అలా రణవీర్కి అంజుకి బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉంటారు. మనోహరి హాస్పిటల్కి బయలుదేరి రావడంతో బాగికి అనుమానంగా అనిపిస్తుంది. ఇదేంటి మనోహరి హాస్పిటల్కి వచ్చిందని చెప్పి లోపలికి వచ్చి చూసేసరికి అక్కడ రణవీర్ అంజు కూడా ఉంటారు. అసలు షాపింగ్ అని చెప్పి హాస్పిటల్కి తీసుకురావడం ఏంటి అని చెప్పి బాగి డౌట్ పడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత
అక్కడున్న నర్సుని పిలిచి వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారని చెప్పి అడుగుతూ ఉంటే డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి వచ్చారని చెప్పి నర్స్ చెప్పడంతో బాగి ఒక్కసారిగా షాక్ అవుతుంది. బాగిని హాస్పిటల్లో చూసిన మనోహరి ఆ మిస్సమ్మ ఇక్కడికి వచ్చేసింది, మనం ఒక క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు, వెళ్దాం పదా అంటూ రణవీర్ని అంజుని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక బాగి హాస్పిటల్ నుండి బయటకు వచ్చేసరికి మనోహరి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంతలో నర్స్ బాగి దగ్గరికి వచ్చి మేడం వాళ్ళు డిఎన్ఏ రిపోర్ట్స్ని తీసుకోకుండానే వెళ్ళిపోయారు, ఇదిగోండి రిపోర్ట్, వాళ్ళు ఫేక్ రిపోర్ట్ని తయారు చేయమన్నారు కానీ నిజానికి పాజిటివ్గానే వచ్చింది, వాళ్ళు తీసుకొచ్చిన పాప వాళ్ళ పాపనే అని చెప్పి నర్స్ చెప్పడంతో అప్పుడు బాగి ఆ రిపోర్ట్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ అంజు రణవీర్ మనోహరిల కూతురని తెలుసుకుంటుంది. మరి నిజం తెలుసుకున్న బాగి ఏం చేయబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.